శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం 53వ రోజు సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలా వైభవంలో 53వ రోజు అధ్యాయం మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వెళుతున్నాం. గురు సన్నిధానానికి చేరే వాళ్ళంతమంది ముముక్షువులు కాలేరు, అంటే మోక్షాపేక్ష గలవారు కారు. రకరకాల భావాలు, బాధలు, కోరికలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ధార్మికులారా, విరక్త లక్షణాలు సాటిగా లేనటువంటి విలువ కలిగిన రత్నాలు. ప్రపంచంలో మానవుడై పుట్టి ప్రతివాడు కష్టపడి సంపాదించవలసినటువంటి ఏమిటి అంటే గుణాలు. యోగులు విరక్తులైనటువంటి వారి సామర్థ్యం ఆశ్చర్యం పడుతుంది మనకి. కానీ ఊరక చూస్తే ప్రయోజనం లేదు. ఆ సామర్థ్యాన్ని సంపాదించాలని దృఢ నిశ్చయాన్ని పూని సాధన చేయాలి. ముందుగా వారిని ఆశ్రయించి వారు ఏమి కృషి చేసి ఈ సామర్థ్యాన్ని పొందారో తెలుసుకోవాలి. తర్వాత సాధించడానికి వెళ్ళాలి. ఈ లక్షణాలను ఆ సత్కీర్తి, జన్మసార్థకత, మహత్తత్వం, ఆనందం కలుగుతుంది. వివేక వైరాగ్యాలే మూలం. కాబట్టి వీటినన్నిటినీ నిత్యానందుల వారు చెప్పారు. సమర్థుల వారు శంభాజీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, రాబోయే 5 సంవత్సరాల కాలం చాలా కఠినమైనది, కష్టతరమైనది. కాబట్టి నా సూచనలు పాటించి శుభములు పొందు. నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. అందరి సలహాలు పొందిన తర్వాత ధర్మ మార్గంలో నిర్ణయాలు తీసుకో. రాజధర్మము, క్షత్రియ ధర్మము వివరిస్తూ మీ తండ్రికి 2 ఉత్తరాలు వ్రాశాను. వాటిని పదిలంగా చదువుకో. వాటిని ఆచరణలో పెట్టి నువ్వు రాజ్య సంపదలను సురక్షితంగా వాటిని నిలబెట్టు. నీ స్వంత తెలివిని ఉపయోగించి బుద్ధితో యోచించి కార్యతత్పరత కలిగి వర్తించు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని మర్చిపోకు. ఇది వరకు నీకు రాశాను ఒక ఉత్తరం. ఆ విషయాలు తిరిగి ప్రబోధిస్తున్నామని భావించకు. శాంతంగా ఉండాలి రాజా. జాగ్రత్తగా ఎల్లవేళల అవసరం, కోపము పనికిరాదు. నీ చుట్టూ పనిచేసేవారిని కనిపెట్టి మసులుకో. ఏకాంతంలో ఆలోచించు. ప్రజలను ప్రేమతో పాలించు. ఉగ్రత్వం పనికిరాదు. పైకి ఉగ్రంగా కనిపించు. ఆంతరంగంలో శాంతంగా అవలంబించు. ప్రజల అపరాధాలను క్షమించగలిగే శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వచనాలు నీకు లభిస్తాయి. దీనులని, హీనులని దయతో కనిపెట్టు. వారితో చేతనైనటువంటి సేవలు చేయించుకుని వారి పోషణ భారం వహించు. శౌర్యము, ధైర్యము, సాహసము నీకు కీర్తిని తెస్తాయి. అప్పుడే నీ తేజస్సు పెరుగుతుంది. నీ తండ్రి శివాజీ ఏనాడు తన గురించి ఆలోచించలేదు. ఇతరులకు మేలు చేసి తరించాడు. ఈ లోకంలో అతని కీర్తి ఆచంద్ర తారార్కమై విలసిల్లింది. ఆయన విశిష్టతను తెలుసుకో. నీ పెనతండ్రి వెంకోజీ తంజావూరులో ఉన్న గురుభక్తిని విడిచిపెట్టకుండా శుభాలు పొందుతున్నాడు. నువ్వు కూడా శుభపరంపరలు అందుకుని యశస్సును గడించు. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు అని వ్రాసి పంపించారు. ఆ రోజు వారి బోధనలు అంగీకరించి ఆచరించినా నిరాకరించినా ఆయనకేమీ నష్టం లేదు. శంభాజీ శౌర్య, ధైర్య, సాహస, ధర్మగుణ సంపన్నుడే. సమర్థుల వారి హితబోధన అంగీకరించి ఆచరణలో పెట్టడానికి అనేక ఆటంకాలు కలిగినప్పటికీ తండ్రికి ఉన్నంత దృఢభక్తి, స్థిరచిత్తం లేకపోవడం చేత తండ్రి పొందినట్లు పరిపూర్ణ గురువు అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. ఇలా ఉండగా శ్రీరామనవమి ఉత్సవ సమయంలో సమర్థుల వారు స్వయంగా చాపల మఠానికి వచ్చి అన్నీ దగ్గరుండి నిర్వహింపజేసి ఎంతో వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించి, శివాజీరాజు లేని చోటు ప్రత్యేకంగా అందరికీ తెలుస్తూనే ఉంది. అందరికీ పూర్వపు ఉత్సాహం లేదు. ఏదో అశాంతి అలముకున్నది. దివాకర్ భట్టు, ఉద్ధవస్వామి ధైర్యం చేసి సమర్థుల వారి వద్ద ఈ మఠ పునరుద్ధరణ, విస్తరణ గురించి శివాజీరాజు యొక్క కోరికను మన్నించి అనుమతించవలసిందిగా ప్రార్థించారు. దానికోసం రాజుగారు సమర్పించినటువంటి పారితోషికాలు భద్రపరిచి ఉంచామని, తమరి ఆదేశాలు అయితే అవి ప్రారంభిస్తామని విన్నవించుకున్నారు. కార్యకర్తల వంక సాధారణంగా చూసి సమర్థుల వారిని తలపంకిస్తూ ఏమున్నాయో వాటికి అక్కడ తెమనమని ఆజ్ఞాపించారు. కార్యకర్తలు భద్రపరిచి ఉంచినటువంటి అనేక బంగార, వజ్ర, వైడూర్యాలు పొందినటువంటి నగలు తెచ్చి సమర్థుల వారి ముందుంచారు. సమర్థుల వారు ఒక్కొక్క ఆభరణాన్ని తీసి అక్కడ ఉన్న బ్రాహ్మణులు రమరమని వారికి దానం చేసేశారు. కార్యకర్తలు చేతులు జోడించి, గురుదేవ, ఈ సొమ్ము మఠ నిర్మాణానికి ఉంచబడింది. తమరు ఇలా దానం చేస్తే ఇంకేమిటి మిగులుతుంది అని ప్రార్థించారు.
ఆ మాటలు వింటూనే సమర్థులు వారు నగలపేటికలో ఉన్న శివాజీ కరవాలం చేతబట్టి కోపోద్దితుడే, అవును, ఏమిటి మిగులుతుంది? ఏమీ మిగలదు. శివాజీ చేత సంరక్షించబడినటువంటి ధర్మమే మిగలలేదు, ధనమేమీ మిగులుతుంది? అతనితో పాటే అంతా పోయింది. అవును, ఈ భూమిపై ఏదీ మిగలదు, అంతా పోయేదే కదా, నేను మిగలను, మీరు మిగలరు అంటూ విహ్వలులై కరవాలం జుడిపిస్తుంటే అందరూ భయంతో ఉన్నారు. దూరంగా పోయి ఎవరినైనా చంపేస్తారేమో, తామే చంపుకుంటారు అన్నంత భయం వచ్చింది. కొంచెంసేపు అలా విన్యాసాలు చేసి తర్వాత గురుదేవులు శాంతించారు. అప్పుడు అక్కాబాయి ఉద్ధవస్వామి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, స్వామి మహారాజ్, మేమందరం మీ బిడ్డలం కాదా? శివాజీరాజు అంతటి వారు కాకపోయినా తమ సేవలో తరించాలని నిశ్చయంతో ఉన్నాం, మమ్మల్ని కరుణించండి, తమరి అనుమతి లేకపోతే మేమేమీ చేయలేమన్నారు. సమర్థులు ఎక్కువగా మాట్లాడలేదు. సరే, ఉన్నదేదో భద్రపరచుకోండి. దేవాలయ నిర్మాణానికి శ్రీరామచంద్రమూర్తి ఎవరిని ఎంచుకుంటాడో వారే చేస్తారు. ఇక్కడి వారు ఆయనకు చాలా రుణపడి ఉన్నారు, వారి రుణం తీర్చుకుంటారు అంటూ అక్కడి కార్యకర్తల వంక చూశారు. వాళ్ళందరూ చేతులు జోడించి ఈ కార్యభారాన్ని మేమే వహిస్తామని మాటిచ్చారు. తరువాత సమర్థుల వారు ఏకాంతంగా శ్రీరాముల వారి ఎదుటి ధ్యానంలో కూర్చున్నారు. అలా చాలాసేపు ఉండి తర్వాత శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించారు. అయ్యా రామచంద్రమూర్తి, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే. ఈ లోకంలో తల్లి నామమాత్రమేనని, అది నువ్వు చేసిన లేలే అని చిన్నప్పటి నుంచి సర్వ విధాలా కాపాడావు. ఎటువంటి దుఃఖానైనా సహించే శక్తిని ప్రసాదించావు. చెట్టుపైన గంతులేస్తే కింద పడకుండా రక్షించావు, కింద పడినా దెబ్బ తగలకుండా కాపాడావు. నేను చేసిన అల్లరి చిల్లర పనులన్నీ ఎంతో ఓర్పుతో వహించి, గోళీలాడితే గెలిపించి, సకల వేదాలని అభ్యాసం చేయకుండానే నా చేత పలికించావు. ఏ శ్రీరామ, గోదావరిలో దూకితే రక్షించావు, తల్లికి హితమైన మాటలు చెప్పించావు, సమయస్ఫూర్తిగా శ్రీరామనవమి ఉత్సవాల్ని ఇంట్లో గోధుమలిచ్చి నిర్వహణకు ఉపాయం చూపించావు. జగత్ కళ్యాణ చింతన కలగడానికి బాల్యం నుంచి నీ దూత మారుతి తాలూకా సహకారంతో మంత్రోపదేశం చేసేవు. వివాహ సందర్భంలో సావధాన శబ్దంతో నా కర్తవ్యనిష్టకి సావధానపరిచావు. 12 సంవత్సరాలు నా చేత అనుష్ఠానం చేయించి తర్వాత 12 సంవత్సరాల తీర్థాటన చేయించావు. నీ ప్రియ సేవకుడైనటువంటి మారుతి కౌగిల్లో చేర్చావు. ధర్మ సంకటాలు నివారించడానికి 4 దిక్కుల మఠం నిర్మాణం చేయించావు. శివాజీని అనుగ్రహించి గురు సన్నిధికి చేర్చి ఇద్దరికీ నీ సత్తాను తెలిపి నీ సంకల్పంతోనే శివాజీ ఇంతటి సుస్థిర సామ్రాజ్య స్థాపన చేశాడు. ప్రజలందరికీ నీ నామ ప్రభావం చేతనైనంతగా నేను విస్తరించాను, నేను ప్రచారం చేశాను. శ్రీరామ, ఇదంతా నిజంగా నువ్వు చేయకపోతే ఎవరికి సాధ్యం? చాఫల్లో నీ సంస్థానం ఏర్పడింది. నీ ఇష్ట ప్రకారమే అనేక చోట్ల మారుతి మందిరాలు ఏర్పడ్డాయి. ఆయా ప్రదేశాల్లో ప్రజల ధైర్య సాహసవంతులుగా మారారు. నీ సంకల్పాలన్నీ నా సంకల్పంలో మిళితం చేసి ఏర్పరచుకున్నావు. నా పట్ల ఇంత అనుగ్రహాన్ని ప్రసరింపజేసి నన్ను ధన్యుణ్ణి చేసావు. నా గుణదోషం రంచకుండా కోరినదల్లా ప్రసాదించావు. నీ అనుగ్రహానికి పారం లేదు. ఈ భూమిపైన ఇక నేను నిర్వహించవలసినటువంటి కార్యం పూర్తయిపోయింది అని భావిస్తున్నాను. నీ ఆజ్ఞ అంటే నీ ఆదేశం కోసం చూస్తున్నాను, కరుణించు అని ప్రార్థిస్తుండగా ఆంతరంగిక భక్తులు కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. శ్రీరామ, నువ్వు త్రిలోకనాథుడివి, నీ భక్తవాత్సల్యమేమని నేను కొనియాడగలను. సర్వము విడిచిపెట్టిన అనాథుడైన నాకు నువ్వే నాథుడవి. ఈ అనాథుడిని ఏ విధంగా గట్టెక్కిస్తావో నీకే ఎరుక. నీ కృప ప్రసరించిన ఏ అల్పజీవి అయినా ఉడతలా తరిస్తుంది కదూ. నేను నిమిత్త మాత్రుణ్ణి, నీ వైభవంతా నీదే రామా. నీ సొమ్ముని నువ్వే ఎలా రక్షించుకుంటావో అని హృదయాంతర్గత ఆవేదనంతా నివేదించారు. లోపల గుడిలో వారొక్కరే ఉన్నారు. శిష్యులంతా బయట మండపంలో ఉన్నారు. ఒక దివ్య ప్రకాశం అందరికీ దర్శనమైంది. అందరూ ఆశ్చర్యంతో నమస్కారం చేసి, సమర్థులు అక్కడే సాష్టాంగ నమస్కారం చేసి సమయంలో శ్రీరాముల వారి దర్శనం సమర్థులకి లభించింది. అందరూ భావించారు. తర్వాత అక్కడ ఉన్నన్ని రోజులు సాఫల్ దేవాలయ శిఖరాన్ని తదేకంగా చూస్తూ గడిపారు. సమర్థులు తన అవతార సమాప్తికి వేగంగా అవుతోందని అందరికీ తెలిసిపోయింది. ఎవరికి వారిని పలకరించడానికి ధైర్యం చాలలేదు. మౌనంగా నిర్లిప్తంగా రోజులు గడుపుతున్నారు. ఆ సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణ్ డోమ్గామ్ నుండి రావద్దన్నారు. గురువు ఆదేశానుసారం కళ్యాణ్ రాలేదు. సమర్థులు చైత్రమాసం బహుళ ఏకాదశి నాటికి సజ్జనగడకు బయలుదేరి వచ్చారు. కాలం శరవేగంగా నడుస్తోంది. వసంత ఋతువు పూర్తయింది. గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువులు గడిచాయి. హేమంత ఋతువు ప్రవేశించింది. మార్గశిర మాసంలో డోమ్గామ్ నుండి కళ్యాణ్ స్వామి వచ్చాడు. సమర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అక్కాబాయి ఉద్ధవస్వామి చాఫల్లో స్వామివారి ప్రార్థన గురించి అంతా యథాతథంగా వర్ణించి చెప్పారు.
కళ్యాణ స్వామి నవ్వీసి శ్రీరాములు వారి అందేగాక మన యందు కూడా అంతే ప్రేమను కలిగి ఉంటారు కదా, అనవసరంగా ఎందుకు దిగులు పడటం అని వాళ్ళని ఊరడించాడు. సద్గురుని సన్నిధిలో దాసబోధ గ్రంథంలో 20వ దశకం పూర్తి చేసి దాన్ని సమర్థుల వారు తమ చేతిలోకి తీసుకుని అక్షర దోషాలను తన స్వహస్తాలతో సరిచేశారు. కొన్ని రోజుల తర్వాత కళ్యాణస్వామికి వీడ్కోలు నమస్కారం చేస్తుంటే నా ఆజ్ఞ లేనిదే నువ్వు ఇక్కడికి రాకూడదు అని శాసించారు. కళ్యాణస్వామి అప్పుడు అక్కాబాయి గారు చెప్పింది సరి అయిన విషయమేనన్న భావన కలిగింది. అయినా శ్రీరామరక్ష అని సద్గురుదేవుడికి మొక్కి బయలుదేరాడు. ఆ రోజు తర్వాత నుంచి సమర్థర స్వామి పాలు మాత్రం ఇయ్యి చాలు అని అక్కాబాయిని ఆదేశించారు. ఇలా అన్నం విడిచిపెట్టడానికి హేతు వారికి అర్థమవుతోంది, కానీ ఎదురు ప్రశ్నించే సాహసం లేకపోయింది. నిత్యం అలవాటు ప్రకారం తాంబూలం ఇస్తే అది తీసుకునేవారు అక్కాబాయి ఉద్ధవ స్వామి తప్ప వారి గదిలోకి ఎవరూ రావద్దని శాసించారు. కొన్ని రోజులు గడిచాయి. సమర్థులు వారి ఆరోగ్యం క్షీణిస్తున్నదని గ్రహించారు. చేతులు జోడించి స్వామి తమరు ఈ విధంగా వృద్ధాప్యంలో ఆహారం విడిచిపెట్టడం కారణమేమో మాకు అర్థం కాలేదు. బ్రాహ్మణుల చేత జపానుష్ఠానం చేయమంటారా లేక వైద్యుల్ని పిలిపించమంటారా? తమరి ఆదేశం ఎలా అయితే అలా చేస్తాం. సమర్థుల వారు చిరునవ్వు చిందిస్తూ ఇప్పటి వరకు దాసబోధలో పొందుపరిచిన విషయాలు అసత్యాలని మీ ఆలోచన. దేహంపై మమకారం పనికిరాదు. అందరికీ బోధించి నేను ఈ దేహరక్షణకి తాపత్రయపడడం ఎంత విడ్డూరం. జపాలు వద్దు, వైద్యుడు వద్దు, నా సహవాసం ఇక పైన మీకు కొన్ని రోజులే ఓర్పుతో ఉండండి అన్నారు. ఒకరోజు పండరీపుర క్షేత్రం నుంచి కీర్తనాకారుడు వచ్చి కీర్తన వినమని చెప్పారు. సాముడు తంజావూరు నుండి తెప్పించినటువంటి మూర్తుల వంక పూర్తిగా చూశారు. ఒక్కొక్కసారి సమర్థ రామదాసు వారు సమర్థుల వారి పద్యంలో ఇంత అర్థం ఉంది. అంటే స్వామివారి దగ్గర ఎవరెవరు ఉన్నారు అంటే అక్కాబాయి ఉద్ధవ స్వామి వారు ఇద్దరే ఉన్నారు. అక్కాబాయి స్వామిని దయచేసి మంచం పైన ఉండండి, ఎందుకు కింది దిగారని వేడుకుంది. ఆమెతో సరే నువ్వే లేపి మంచం పైన పడుకోబెట్టు అన్నారు. ఉద్ధవ స్వామి అక్కాబాయి ఇద్దరు ప్రయత్నించారు, వారిని లేపలేకపోయారు. బయట ఉన్న శిష్యుల్ని 10 మందిని పిలిచారు, అందరూ పట్టినా లేపలేకపోయారు. అప్పుడు ఉద్ధవ స్వామి గురుదేవా మిమ్మల్ని మేము కదిలించలేము, తమరే లేచి మంచం పైన కూర్చుండన్నారు. అందరూ బయటకు పొమ్మన్నారు. అక్కాబాయి ఉద్ధవ్ మాత్రమే ఉన్నారు. వారిద్దరూ ఏడుస్తున్నారు. సమర్థులు గ్రహించి ఇన్ని రోజులు మా సహచర్యంలో నేర్చుకున్నది ఏడుపే అన్నమాట అని వెక్కిరించారు. వారిద్దరు స్వామి మేము అని ఏదో చెప్పబోతుంటే అక్క ఈ భౌతిక దేహం ఎప్పుడైనా రాలిపోవలసిందే, నీకు తెలియనిదేమీ లేదు, మీకు చెప్పకుండా ఏ రహస్యం దాతలేదు, ఎప్పటికప్పుడు సత్యం చెబుతున్నాను. నా శరీరం పోతేనేమి, నేను విశ్వస్వరూపుడనే ఉంటాను. మీరు మీ శరీరాలపై ఆసక్తిని విడిచిపెట్టండి. ముక్తి ద్వారాలు తెరవబడతాయి. ప్రపంచ వ్యవహారం విడిచిపెట్టి దాసబోధని పఠించండి. నిరంతర రామనామ జపం ద్వారా ఆత్మస్వరూపం సంధానం పొందండి. దాసబోధని పఠించితే నాతో మాట్లాడిన అనుభూతిని పొందగలరు, దుఃఖం పారిపోతుందని బోధించారు. తంజావూరు నుండి తెప్పించినటువంటి మూర్తుల వంక దృష్టిని సారించి సమర్థులు ఇలా ప్రార్థించారు. హే శ్రీరామ, మీ ఆజ్ఞం కోసం పారమార్థిక మార్గాన్ని సుస్థిరం చేశాను. ఇక ఈ దేహయాత్ర చాలించాలనిపిస్తోంది. ఇప్పటి వరకు నా మాటలు సత్యం చేసేవు. ఇక ఒక వరం కోరుతాను, కాదనకుండా ప్రసాదించు. ఎవరైతే నీ దర్శనం కోరుతారో వారికి నీ దర్శనం ఇవ్వాలి. ఇదే నా కడసారి కోరికని ప్రార్థించారు. శ్రీరామచంద్రమూర్తి సమాధానం చెప్పారు. సరే, నీలాగే సాధన చేసేవారికి నా దర్శనం తప్పకుండా లభిస్తుందన్నారు. ఓ రామా, అందరూ నాలాగే చేయగలరా? ఏదైనా సులభతరంగా దర్శనం లభించడానికి ఉపాయం సెలవీయండి అని ప్రార్థనాపూర్వకంగా అడిగారు. శ్రీరామచంద్రమూర్తి ఎవరైతే త్రయోదశాక్షరీ మంత్రాన్ని తిరుగుతూ తింటూ అన్ని పనులు చేస్తూనే 13 కోట్లు జపం చేస్తారో వారికి తప్పకుండా దర్శనం ఇస్తానని మాటిచ్చారు. సమర్థరామదాసస్వామి వారికి పరమానందమైంది. చాలు శ్రీరామ, చాలు, నీ కరుణ నాపై ఉంటే ప్రసరింపజేసి నన్ను నీలో చేర్చుకోమని గుండె నిండగా గాలిని పీల్చుకుని ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్ అని 3 సార్లు కొండలు కోనలు ప్రతిధ్వనించే విధంగా మేఘగర్జన ధ్వనితో ఉచ్చరించారు. అందరూ చూస్తుండగానే స్వామి శరీరం నుండి ఒక దివ్య తేజస్సు శ్రీరామచంద్రమూర్తి ముఖంలో లీనమైంది. కాబట్టి స్వామి సమర్థులు తమ అవతారం చాలించారని అందరికీ అర్థమైంది.
ఎవరికి ఎవరు ఓదార్చాలో ఏం చేయాలో అర్థం కాలేదు. శిష్యులందరూ శోక సముద్రంలో మునిగి కొంతసేపు దుఃఖిస్తూ ఉండిపోయారు. బెక్కి బెక్కి ఏడుస్తూ కొందరు, నోటికి బట్ట అడ్డు పెట్టుకుని కొందరు, మౌనంగా కళ్ళు ధారాపాతంగా కన్నీరు కారుస్తుంటే గొంతు మూసుకుని పోయి మాట రాక ఏడ్చేవారు కొందరు. భక్తులు గుండెలు బాదుకుని కొందరు, నేలపై పొర్లుతూ కొందరు, నెత్తి బాదుకుని కొందరు దుఃఖించి ఎలుగెత్తి మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు స్వామి అని ఏడుస్తున్నారు. ఈ వార్త చుట్టుపక్క గ్రామాలకి దావానంలా వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా సజ్జనగడపైకి చేరుకున్నారు. సంభాజీరాజు గారికి కూడా ఈ వార్త గుర్రపు జ్యోతుల ద్వారా అందింది. శాలివాహన శకం 1603 దుర్మతినామ సంవత్సరం మాఘ బహుళ నవమి శనివారం మధ్యాహ్న సమయంలో సద్గురు సమర్థ రామదాస్ స్వామి వారు తమ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి పరమాత్మలో ఐక్యమయ్యారు. కారణ జన్ముడైనటువంటి సమర్థులు భౌతికంగా ఈ భూమిపై 66 సంవత్సరాలు ఉన్నారన్నమాట. ఆయన భౌతిక దేహానంతరము తర్వాత కీర్తికాయులే ఉన్నారు. తర్వాత శ్రీ రామదాస సాంప్రదాయం భక్తులందరికీ అనుభవమైంది. రాత్రి పగలు దగ్గరుండి సేవలు చేసిన శిష్యులు గురుదేవుల తాలూకా ఉపదేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని అంటే దాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఆహాకారాలు ఘోష కొంతసేపటికి నిశ్శబ్ద వాతావరణం మారింది. సజ్జన గడపైన ఉత్తర భాగంలో ఒక చోట కొంచెం లోతైన ప్రదేశంలో మట్టిని నింపడానికి ఒకసారి ప్రయత్నిస్తూ ఉంటే సమర్థులే వారించి అది వేరే ఒక పనికి ఉపయోగపడుతుంది, అలాగే ఉండనివ్వండి అని చెప్పారు. అక్కాబాయి గారికి సూచన ప్రకారం ఆ ప్రదేశంలో సమర్థుల వారి భౌతిక కాయానికి దాన సంస్కారం చేయడానికి అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. తులసి, బిల్వ, చందన కాష్టాలు సమీకరించి చితి పేర్పించారు. వారి అంతిమయాత్ర రాజలాంఛనాలతో జరిపించారు. జై జయ సమర్థ, జై జయ రఘువీర సమర్థ, రామదాస స్వామికి జై అని నినాదాలు మిన్నెంటాయి. ఉద్ధవ గోస్వామి గారే పుత్ర సమానులు కాబట్టి వారే చితికి నిప్పంటించి సకల సంస్కారాలు చేశారు. వారిద్దరిని సంబంధం నిజంగా అవినాభావ సంబంధమే అని నిత్యానందుల వారు గొంతు గద్గదమై చెబుతూ ఉంటే శ్రోతల మానసిక వృత్తులన్నీ స్తంభించి సమర్థ రామదాస స్వామి వారి మనస్సు యందు లయం కాగా కొంతసేపు నిశ్శబ్దం తాండవించింది. కళ్ళ వెంట అందరికీ అప్రయత్నంగా కన్నీళ్లు కారుతున్నాయి. ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. కొంతసేపటికి నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని గట్టిగా జయ జయనాదాలు చేస్తూ ఉంటే అందరూ చైతన్యవంతులై వారితో శృతి కలిపారు. ఇవాళకి 53వ అధ్యాయం సంపూర్ణం.